భారతదేశంలో ఉన్న హిందువులందరి చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. జనవరి 22వ తారీఖు ఈ కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రామమందిరం నిర్మాణం పూర్తయిపోయింది. జనవరి 22వ తేదీ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈరోజు మన ఇంట్లో మనము శ్రీరాముణ్ణి ఎలా పూజించాలి? ఏ సమయంలో పూజించాలి? 5 దీపాలు ఎప్పుడు వెలిగించాలి? ఒకవేళ అక్షింతలు రాని వారు ఏం చేయాలి? జనవరి 22వ తేదీ ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. రామమందిర ప్రారంభోత్సవానికి విగ్రహ ప్రతిష్టకు సామాన్యులందరూ అయోధ్య రాలేకపోయాము అని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న వారందరికీ కూడా అందజేశారు. ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈపాటికే తన ఆశీర్వాదాన్ని అక్షింతల రూపంలో ప్రతి గడపకు అందజేశారు. ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. అయోధ్య క్షేత్రం నుంచి వచ్చిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. మైల ఉన్నవారు ఈ అక్షింతలను తీసుకోకపోవటం చాలా మంచిది. ఈ అక్షింతలను తీసుకునే సమయంలో చాలా నియమ నిబంధనలతో భక్తిపూర్వకంగా తీసుకోవాలి. ఈ అక్షింతలు తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న బియ్యపు గింజలు, ఆవు నెయ్యి, పసుపు కలుపుకొని పూజా మందిరంలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అక్షింతలు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. జనవరి 22వ తారీఖు రామమందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగే వరకు ప్రతిరోజు మన ఇంట్లోని శ్రీరాముని పటం దగ్గర శ్రీరామ జయరామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజ చేయాలి. ఈ మంత్రము చాలా శక్తివంతమైనది. ప్రతిరోజు పూజ చేయలేని వారు జనవరి 22వ తేదీ శ్రీరామ జయరామ అంటూ 108 సార్లు జపించి పూజలు చేయాలి. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని ఆశీస్సులుగా భావించి అందరూ తలపై చల్లుకోవాలి. మిగిలిన అక్షింతలను భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని వాడుకోవాలి. ఈ అక్షింతలు ప్రతిరోజు పూజా గదిలో ఉంటే చాలా మంచిది. లేదా మనం డబ్బు పెట్టుకునే ప్రదేశంలో అయినా ఉంచుకోవచ్చు. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలు ఉంచితే పాడైపోయే అవకాశం ఉంటుంది. ఈ అక్షింతలు పాడైపోతే మహాపాపం కాబట్టి అక్షింతలు భద్రపరిచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జనవరి 22 అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి. దగ్గరలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం 11 గంటల నుంచి 1 గంటల లోపు జరుగుతుంది. అందువలన ఆ సమయంలో ఇంట్లో పూజలు చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోను పువ్వుల దండలతో అలంకరించి పూజ చేసుకోవాలి. అలాగే జనవరి 22 సాయంత్రము మరలా ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి మూల పసుపు నీళ్లను చల్లుకొని ఇంటిల్లిపాది స్నానం చేసి పూజా గదిలో 5 దీపాలు వెలిగించాలి. శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా వస్తున్నాడు కాబట్టి పూజా గదిలో రామజ్యోతులు వెలిగించాలి. ఈ రామజ్యోతులను ఇత్తడి కుందుల్లో అయినా మట్టి ప్రమిదల్లో అయినా వెలిగించవచ్చు. లేదా బియ్యపిండి ప్రమిదలో అయినా కూడా వెలిగించవచ్చు. ఈ 5 దీపాలలో 2 దీపాలను దేవుడి గదిలో ఉంచాలి. 2 దీపాలను ఇంటి గడప దగ్గర, ఒక దీపము తులసి కోట దగ్గర పెట్టాలి. ఇంకా ఎక్కువ పెట్టాలి అనుకున్నవారు ఎక్కువ దీపాలనైనా పెట్టుకోవచ్చు. స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్ర సమయంలో దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఇంటి ముందు దీపాలను వెలిగించుకోవటం తప్పనిసరి. 5 దీపాలు వెలిగించిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత పూజించిన అక్షింతలను తలపై వేసుకొని మిగతా వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలను తలపై వేసుకొని వెళితే పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజుల సందర్భంలో ఈ అక్షింతలను పిల్లల తలపై వేసి దీవిస్తే వారికి మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. వివాహమైన వారు అక్షింతలు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను, ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ శ్రీరాముని ఆశీస్సులు పొందటమే మనకు ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. ఈ ఆలయ ప్రతిష్ఠ సమయంలో 8,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేయటం జరిగింది. ఈ నెల 15 నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞక్రతువులు ప్రారంభమవుతాయి. జనవరి 15 సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుంది.
ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.